దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉంటే, ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, మరొకరిని తండ్రి ఆకాశమును భూమిని ప్రభువా అనేసి ఇతరుల గురించి ఎందుకు చెప్తాడో నాకు అర్థం కావాలి. ఇక రెండవది సర్వజ్ఞానం. యెహోవా అనంత జ్ఞానం దేవుడు అనేసి మనందరికీ తెలుసు. కానీ మార్కు 11:13లో దేవుడికి పండ్ల కాలం కూడా తెలియదు అనేసి ఉంది. ఆయన ఒక పండు చెట్టు దగ్గరికి పోతాడు, అక్కడ పండ్లు ఏమి ఉండదు. పండ్లు లేకపోతే ఆయన చాలా ఫీల్ అవుతాడు, ఆకలి ఉంటుంది. సో ఆ పండ్ల కాలం కూడా తెలియకుండా సర్వజ్ఞాని ఎలా కాగలుగుతాడు? ఒకవేళ ఉండొచ్చు, ఒకవేళ దేవుడే శరీర రూపంలో వస్తే కూడా వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ హీ మస్ట్ నో నాలెడ్జ్. అండ్ దెన్ తీర్పు దినం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెక్చరర్గా కూడా పనిచేశాను. స్టూడెంట్స్కు టీచ్ చేస్తూ ఉంటాను. ఆ లెక్చరర్ అతనే టీచ్ చేసే, ఆయన కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేసేది కూడా ఆయనే, దాన్ని తిట్టేది కూడా ఆయనే అనేసి అనుకుంటాను ఇందాక తండ్రి. సో ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ తయారు చేసేస్తున్నాను, పెట్టినాను, పిల్లలు అడుగుతారు స్టూడెంట్స్, సార్ ఆ క్వశ్చన్స్ ఏదో మాకు చెప్పండి సార్, నేను చదువుకొని బాగా మంచి మార్కులతో పాస్ అవుతాను. నేనేం చెప్పాలి గురువుగా? ఆ క్వశ్చన్స్ నాకు తెలుసు అని చెప్తానా, తెలియదని చెప్తాను? నాకు తెలుసు కానీ చెప్పను, నాకు తెలుసు కానీ నేను చెప్పను. మీరు చదువుకోండి, అడిగిన ప్రశ్న జవాబు రాయండి అంటాం. కానీ ఇక్కడ జీసస్ గారికి దేవుడు అనేసి అంటూ ఉంటే కొన్ని విషయాలు చాలా పరిమితం చేస్తున్నారు. దేవుని యొక్క స్థాయిని మానవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల స్థాయికి తీసుకుని వచ్చేస్తుంది. అత్యున్నతుడు, శ్రేష్ఠుడు, అటువంటి స్థాయిని మానవుని స్థాయికి తీసుకొని వచ్చేసి మానవునితో పోల్చుకుంటూ నన్ను పోలిన వాడు ఎవ్వడూ లేదు అనేసి బైబిల్ ప్రకటిస్తూ ఉంది. కానీ తీర్పు దినం గురించి నాకు తెలియదు క్లియర్గా జీసస్ గారు చెప్తున్నారు. ఇంకోటి, ఒక సమూహంలో ఎవరు ఆయన్ని ముట్టుకుంటారు, ఆ ముట్టింది ఎవరు అది కూడా తెలియదు. సో హీఈస్ నాట్ సర్వజ్ఞాని, అన్నీ ఎరిగినటువంటి వాడు కాదు అనేసి బైబిలే ప్రకటిస్తూ ఉంది. ఇంకోటి, జీసస్ గారికి 12 మంది శిష్యులు. ఒకసారి ఆయన అంటాడు, మేమంతా వదిలేసి మీ వెనకాల వస్తున్నాం కదా ప్రభు, మాకేం లభిస్తుందంటే మీరు 12 మంది ఆ కాలంలో, అంటే తీర్పు దినం రోజు 12 సింహాసనంపై ఆసీనులై 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుతారు అనేసి. కానీ ఆ 12 మందిలోనే ఒక యూదా అనేటువంటి వాడు జీసస్ క్రైస్ట్ గారిని పట్టించేటువంటి వాడు. 12 మంది తీర్పు దినం గురించి ఈరోజే చెప్పేశాడు, మీరంతా కలిసి తీర్పు దినం రోజు 12 గోత్రాలకు ఏం చేస్తారు, తీర్పు తీరుస్తారు అని. కానీ ఒకడే పట్టిస్తాడు, అతనే నరకానికి పోతాడు. సో సర్వజ్ఞాని అయినటువంటి వాడే దేవుడు, కానీ కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా. సో ఇవన్నీ ఒకవేళ ఇఫ్ we agree he is the prophet, then he is correct. తెలియనటువంటి వస్తువు తెలియదని ఖచ్చితంగా చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు జీసస్ క్రైస్ట్ గారు. ప్రతి మాట నిజమే చెప్తున్నాడు, కానీ ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం లేదు. దేవుడు అని చదువుకుంటే ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ అబద్ధాలు. సో ఇక నెక్స్ట్ మార్కులో 14:36 నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము, కానీ తను దేవుని రూపంలో వచ్చి మనుషుల దగ్గర నన్ను ముట్టుకునేది ఎవరో తెలియదు. ఆ 12 మంది తీర్పు తీర్చే విషయంలో ఒకడు కుట్రపాలకు దారుణ అనేది కూడా తెలియదు, పండ్ల కాలం తెలియదు. సో హీఈస్ నాట్ ఏ సర్వజ్ఞాని. తనంతటా తానే ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నాకు నేర్పినట్లు ఈ సంగతులు చెప్తున్నాను.
అక్కడేమో దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించాడు, సమస్తము జరిగించేవాడు నేనొక్కడినే. కానీ డైరెక్ట్గా వచ్చి నా అంతటా నేనే ఏమీ చేయలేదు, నా అంతటా నేనే మాట్లాడలేదు. ఇంకోటి, నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుంటున్న నా వశమున లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు, he can do anything, but he has no power to sit one person from in the right or left place. సో సారే చెప్పేశారు, తండ్రి నాకంటే గొప్పవాడు. సో ఇవన్నీ. ఇంకోటి, నరపుత్రుడు కాడు, దేవుడు నరపుత్రుడు కాడు బైబిల్ చెప్తుంది. మళ్ళీ కానీ స్వయం ఖండన, సార్ చెప్పినట్టు స్వయం ఖండన సారే చెప్తున్నారు, నరపుత్రుడు కాడు. ఇంకొకటి, నిశ్చయంగా దేవుడు లోకమందు నివాసం దేవుడు. ఈ మాటలు దేవుడు ప్రేరేపించబడి రాసినటువంటివే. ఇందాక సార్ చెప్పింది కూడా దేవుడు ప్రేరేపించి రాయబడినటువంటివే. దేవుడు పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, పాపరహితుడు, లోపరహితుడు కాబట్టి మానవుడు కాదు, నరపుత్రుడు కాదు, లోకముందు నివాసము చేయడు. కానీ లోకములో నివాసం చేయువాడు మానవుడే. అతనికి కూడు గుడ్డ తప్పనిసరిగా కావాలి. చావు పుట్టుకలు, సుఖ దుఃఖాలు, భయ నిర్భయాలు, కష్ట నష్టాలు, ఆకలి దప్పులు, నిద్రాహారాలు, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కులమత వర్గలింగ భేదాలు, ధనిక పేద తేడాలు, ఇవన్నీ మానవునికి ఉంటాయి. కానీ ఇవేవి అంటనటువంటి వాడే సృష్టికర్త. ఇంకోటి చూడండి, బైబిల్లో శుద్ధుడగుటకు నరుడు ఏ పాటి వాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఎవరికి పుట్టారు? స్త్రీకి పుట్టారా లేదా? ఇందాక చెప్పారు, ఏ రక్తం అయితే జీవమున్న రక్తము, పరిశుద్ధ రక్తం చిందింపబడితే కానీ పాపక్షమాపణ లేదు అని. కానీ బైబిల్ స్వయంగా ప్రకటిస్తూ ఉంది, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటి వాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు. ఇక పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు, సో స్వయం ఖండనే. ఒకవేళ దేవుడు సపరేట్, యేసుక్రీస్తు సపరేట్ అంటే మొత్తం కరెక్ట్, ఎవ్రీథింగ్ కరెక్ట్. కాదు యేసే దేవుడు అంటే కొన్ని భాగాలను బాగా మనం తిరస్కరించి ఇంకా చెప్పారు, ఇది మాత్రం ఎందుకు పెట్టుకుంటున్నారు, అది మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు, మీకు అనుకూలమైనటువంటి వాక్యాలను తీసుకుంటున్నారు, మీరు ఇంకొక మొత్తం బైబిల్ ఎందుకు పరిగణలోకి తీసుకోరు, మరి వీటిని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోరు. ఇక నెక్స్ట్, అక్షయుడు అదృశ్యుడు అయితే దృశ్య రూపంలో వస్తే తన దీనికి తానే స్వయం ఖండన చేసుకున్నట్లు అవుతుంది. ఇక నెక్స్ట్, పాప క్షమాపణ గురించి సార్ గారు చెప్పారు. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి న్యాయ సూత్రాలకు విరుద్ధంగానే యేసు శిక్షింపబడ్డారు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏమంటది, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను కైకొనుము. ఎవరు చెప్పింది? బైబిల్ చెప్పింది. ఏమిటి ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ, మీరు గోడల మీద రాయాలి, ఇంటి ఎదుట రాసుకోవాలి, ఎక్కడ మీ గౌన్ల మీద రాసుకోవాలి. ఈ ప్రధానమైన ఆజ్ఞ ప్రపంచంలో నాకు తెలిసి, నేను ఇండియాలో చాలా చోట్ల తిరిగాను, ఒక్క చర్చిలో కూడా ఈ ప్రధానమైన ఆజ్ఞ గురించి రాయబడలేదు. సో అది రాసినది ఇస్లాం, ముస్లిం మాత్రమే. ప్రతి మసీదులోనూ లా ఇలాహ ఇల్లల్లాహ్, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, అతన్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమింపవలెను. ఇదియే ప్రధానమైన ఆజ్ఞ.
రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము, నీ తల్లిదండ్రులు సన్మానించము, అబద్ధమాడరాదు, దొంగలించకూడదు. సో ఇవన్నీ ప్రతి మతంలోనూ ఉండేటువంటిదే. కానీ ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఉన్నట్లుగా కనుక ఇస్లాం ఇది క్రైస్తవ సమాజం కనుక అంగీకరిస్తే ఇస్లాం క్రైస్తవం మధ్య ఉండేటువంటి తెర చిరిగినట్లు. ఇది ఉన్నట్లు అంగీకరించాలి. ఎందుకంటే తనే దేవుడు అయితే తనే డైరెక్ట్గా ప్రజలతో చెప్పేటట్లుగా అయితే, మీ దేవుడు అనేటువంటి అద్వితీయుడైనటువంటి దేవుని నేనే, నన్ను మీరు పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలని చెప్పేటువంటి వాడు. కానీ దేవుడు స్వయంగా వచ్చి కూడా మరొకరిని దేవుడిగా చూపిస్తున్నాడు అంటే ఇది ఎలాగో మన గోపిక చెప్పాలి. ఇక రెండవది, లూకా 10:26-27 బోధకుడా అందుకు యేసు నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని ఇంకొకటి అడుగుతాడు. అతను అప్పుడు కూడా ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు అని అనిస్తారు. అడుగగా అతను కూడా అదే చెప్తాడు, నీ దేవుడైన ప్రభువును పూర్తి బలంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించవలేను. సో ఇది అనేక చోట్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పారు, అనేక మంది ప్రవక్తలు చెప్పారు. కానీ దాన్ని ఆచరించకుండా దాన్ని చెప్పినటువంటి, అది ఇంకా చెప్పాము మనం, ఈ మతాన్ని ఎవరైతే ప్రారంభించారో కాలక్రమేణా వాడు దేవుడు. సో ఆయన చెప్పింది ఏమి, నీ దేవుడును నా దేవుడును, నీ తండ్రిని నా తండ్రిని అయిన వాడిని వద్దకు వెళ్ళుచున్నాను. దేవుడే స్వయంగా ఇటువంటి మాటలు చెప్తూ ఉంటే ఇంకా ఆయన దేవుడు అనేసి ఎలా నమ్మమంటారో మనకు అర్థం కావాలి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ద్వితీయోపదేశ కాండము 24:16 కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు శిక్ష విధింపకూడదు. మన కోసం దేవుడే పాప ప్రక్షాళన చేసింటే ఇటువంటి విషయం మళ్ళా ఎందుకు చెప్తాడు? సో ఇక్కడ ఎవరి పాపము నిమిత్తము వాడే మరణించును, పాపము చేయు వాడే మరణము నుండును. తండ్రి యొక్క దోష శిక్షకు కుమారుడు మోయలేదు, కుమారుని దోష శిక్షను తండ్రి మోయాడు. ఇక సో యేసుక్రీస్తు గారు చెప్తున్నారు యోహాను 7:16 నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఇక్కడ మనకు అర్థం కానిది ఒక విషయం ఏంటంటే, అదృశ్యమైనటువంటి దేవుడు దృశ్య రూపుడే ఇక్కడికి వచ్చాడు అంటే డైరెక్ట్గా నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఇది సో ఇక్కడ ఏమనాలి, నన్ను పంపిన కాబట్టి యేసును పంపిన వాడి యొక్క బోధనలు వినాలి. కానీ దాని ప్రకారం నడుచుకుంటే నిత్య జీవం పొందుతాం. కానీ పంపబడ్డ వాడిని దేవుడిగా భావిస్తే నిత్య జీవం పొందుతామా? ఇక నెక్స్ట్ మత్తయి 5:7-30 వరకు ఇది చూడండి. ఒకవేళ యేసుక్రీస్తు గారే పాప క్షమాపణ కోసం తన శిలువ పైన మరణించేటట్లుగా అయితే, సర్వజ్ఞాని అయితే ముందుగానే ఈ విధంగా ఇక్కడ పెట్టేసినట్టుంది, నరహత్య చేయదు, ఇతను విమర్శకు లోనగును, తన సహోదరునిపై కోపపడువాడు ప్రతివాడు విమర్శకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక నీవు బలిపీఠము వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. సరే, వ్యభిచారం చేయొద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను చెప్పినది ఏమనగా బాగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా ఆ అవయవంలో నుండి ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? సో నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయి. సో ఇక్కడ ఒకవేళ పాప క్షమాపణ బలి అర్పణ ద్వారా అయితే, తనే బలి కావడానికి దేవుడే వచ్చింటే
నువ్వు తప్పు చేస్తే నీ కుడి కన్ను తీసేయి. ఒక స్త్రీని మోహంతో చూస్తే నువ్వు ఆమెకు వ్యభిచారం చేసిన వాడవుతున్నావు. కాబట్టి నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానికి తెలికేమనుకున్నాడు, కానీ నన్ను విశ్వసించి నిన్ను కాపాడుతాను అని చెప్పాను. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ కుడి చేయిని నరికి నీ మొత్తం శరీరం నరకలో పడబడకుండా కంటే నీకు ఒక చెయ్యి లేకుంటే ఎంతో మేలు విధానం చెప్తాను. సో ఇక్కడ ప్రాక్టికల్గా మన దోషాన్ని, మన నేరాలు, ఘోరాలు చేసేది మనము, శిక్ష అనుభవించేది దేవుడు. కొన్ని శిక్షను అమలు పరిచేది పాపాత్ములే, దేవుడు కాదు. ఆ శిక్షను ఇంతకు మనం చెప్తూ ఉంటాం. ఏమని? పిల్లలు తప్పు చేస్తే, రే తప్పు నీది కాదురా, నిన్ను కన్నా తల్లిదండ్రులది తప్పు. నీ తల్లిదండ్రులు నువ్వు కరెక్ట్గా పెంచితే నువ్వు ఇటువంటి పనులు చేయవని. సో పిల్లలను దేవుడు మనుషులు సృష్టించిన దానికి తనే పశ్చాత్తాపంగా శిలువ పైన పాపుల చేతుల్లోనే శిక్షింపబడడం అనేటువంటిది తర్కానికి కానీ, సైంటిఫిక్గా కానీ, రీజనింగ్గా కానీ, పోనీ బైబిల్కి విరుద్ధంగానే ఉంటుంది. ఇంకా దాంట్లో మనం టైం అయిపోయింది, దాని గురించి మనం ఏమి చేయలేము. ఒక చిన్న ప్రశ్న అడిగి వదిలేస్తాం. ఒక వ్యక్తి పరస్త్రీని మోహపు చూపుతో చూశాడు, మరో వ్యక్తి ఆ స్త్రీని మానభంగం చేశాడు, ఇంకో వ్యక్తి నరహత్య చేశాడు, మరో వ్యక్తి అబద్ధమాడి మోసం చేసి ఇతరుల మనస్సులను గాయపరిచి డబ్బు సంపాదించాడు, ఇంకో వ్యక్తి తల్లిదండ్రులను దూషించి వారికి సేవ చేయకుండా కష్టాలు పాల్పడ్డాడు. పై వ్యక్తులందరూ యేసు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని విశ్వసిస్తే వీరు పాపాలు క్షమించబడతాయా? లేక వీరు ఎవరినైతే కష్టపెట్టారో వారి వద్దకు వెళ్ళి పాప క్షమాపణ అడగాల? ఆలోచించు. సో ఇక్కడ రిపెంటెన్స్ కంపల్సరీ. మనం ఎవరితో తప్పు చేస్తాం వాళ్ళ దగ్గర అడుగుకోవాలి. నువ్వు బలి అర్పణ చేస్తుండగా నీ బ్రదర్తో నీకు ఏదైనా ఇది ఉంటే వాడి దగ్గర పోయి క్షమాపణ అడుగుకో అనేసి అన్నాడు. కానీ నేను నీ కోసం చదువుకోతున్నాను కాబట్టి నీ తప్పు నువ్వు చేసుకుంటూ పో, నేను దాన్ని క్షమిస్తాను అని చెప్పింటే ఓకే. సో ఇక్కడ స్త్రీని మోహపు చూపును, ఇంకోటి ఆ స్త్రీ శీలాన్ని బలవంతంగా దోచేసినటువంటి వ్యక్తి క్షమించబడితే యేసు నమ్మిన కారణంగా శీలం పోగొట్టుకున్న స్త్రీ జీవితానికి బాధ్యులెవరు? ఆమె కుటుంబ సభ్యుల యొక్క పరువు ప్రతిష్ట, గౌరవ మర్యాదలు బుద్ధిపాటు చేసినటువంటి యేసుక్రీస్తును నమ్మినంత మాత్రాన రక్షింపబడితే అది న్యాయం జరిగినట్లు అవుతుందా? సో మన పాపాలకు శిక్షను మనమే అనుభవించాలి, దాని ప్రాయశ్చిత్తం మనమే పొందాలి. కానీ మన కోసమే దేవుడే వచ్చి శిక్షను అనుభవించి అది పాపుల చేతుల్లోనే శిక్షను అనుభవించాడు అనేటువంటిది ఇది బైబిల్కే విరుద్ధంగా ఉంది. మరో విషయం, ఒక చిన్న హింట్ ఇచ్చేస్తాను, ఆ తర్వాత సార్ గారు దాన్ని వివరిస్తారు లేదా మనం చూద్దాం. ఎటువంటి కాంట్రవర్షియల్ తెలుసుకోవడానికి కాదు, సందేహాలు తీర్చుకోవడానికి వచ్చాం. సో కొన్ని సందేహాలు మనం దాన్ని తీర్చుకుంటున్నాం, సార్ చెప్తున్నారు, మనము మన యొక్క అభిప్రాయం చెప్తున్నాం. అంతేగాని దీన్ని మనము కాంట్రవర్షియల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనమంతా శాంతితో సమాధానంతోనే ఉన్నాము అని మన మదనపల్లి ప్రజలకు మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఏదో మొహమ్మద్ ఆరిఫ్ గారు తన 20 minutes టైం ఉపయోగించుకునేటప్పుడు కరెంట్ పోవడం 2 minutes ఉండింది, కానీ అంతరాయం కలగడం వల్ల 5 minutes తీసుకొని ఒక 3 minutes ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సింది మనం చేస్తాం. జనరేటర్ ఉంది కదా దానిలో కానీ సరిపోదా? చెప్పండి. ఎక్స్టెన్షన్ బాక్స్ ఇక్కడ చూడండి, ఒకవేళ దేవుడు సరిపోతుంది కదా సార్, మరో దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనాను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. ఇక నెక్స్ట్ జీసస్ గారే చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. మీలో ఏ మనుషుడైనాను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వాటికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారి ఇండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఇచ్చుటకు ఇస్తారే, మరి మీ దేవుడు వాడు దానికంటే మంచి ఈవులను ఇవ్వడా? యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి మాటలు. ఇక నెక్స్ట్
నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమ అన్నిటిలో నుండి వారిని విడిపించును. జనరేటర్ సో ఎవరైతే తన భక్తులు దేవుణ్ణి మొరపెట్టుకుంటారో ఆయన మాటను ఆయన ఆలకిస్తాడు, వింటాడు, రక్షిస్తాడు. సపోర్ట్ చేయదు అనుకుంటా. జీసస్ క్రైస్ట్ గారు 1000 2000 పట్టుబడక ముందు అయిపోతాయి మొత్తం. ఒకటికి 2-3 సార్లు ప్రార్థన. 1000 వాట్స్ నా మనసు భయప్రాంతం అవుతా ఉంటుంది. చూసినారా అవును ఏమో డౌటే నాకు తెలిసి. వద్దులే చాలా లైట్ ఉంది అందుకు లైట్గా వస్తుంది లేదు. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుతున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటిస్థింపకుండా నన్ను తప్పించుము. ఉంటుందంటావా? మార్కు 14:33-35-36. మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటను ఆయన ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవలైనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము. యేసుక్రీస్తు గారే దేవుని ప్రార్థిస్తున్నారు, శిలువ మరణం నుండి నన్ను రక్షించమనేసి. ఆయన ఇష్టపడి వచ్చి పాపుల కోసం తన ప్రాణాలను అర్పించలా. నన్ను ఎత్తించి తప్పించు దేవుడా, నన్ను తప్పించు తండ్రి, ఈ యొక్క కష్టమైనటువంటి సమయాల నుండి నన్ను కాపాడు అనేసి. కానీ అతనే అడుగుతున్నాడు, తట్టుడి తెరవబడును, అడుగుడి ఇవ్వబడును. మీరు మంచి ఇవ్వలు అంటే దేవుడు అన్నిటికంటే మంచిది ఇస్తాడు కదా. ఇంకోటి నీతిమంతులు ఏం అడిగినా చేస్తాడని బైబిలే చెప్తుంది. యేసుక్రీస్తు అంతటి వాడు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడం తప్పకుండా అంగీకరిస్తాడు. కాబట్టే ఖురాన్లో అల్లా, నేను మిమ్మల్ని నిన్ను కాపాడుతాను, నిన్ను నా వద్దకు ఎత్తుకుంటాను, నిన్ను సిలువను వేయలేవాడు, నిన్ను సిలువను వేయను లేదు, నిన్ను వాడు చంపను లేదు. అంటే యేసుక్రీస్తును యూదులు చంపను లేదు, సిలువ వేయను లేదు, నిన్ను నేను నా వద్దకు ఎత్తుకుంటాను అని ఖురాన్లో దేవుడు ప్రకటిస్తున్నాడు, అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రార్థననే అంగీకరింపబడకపోతే, దేవుడు మరొక దేవుడికి పెట్టినటువంటి మొరే ఆలకింపబడకుంటే, పాప ప్రక్షాళన అనేటువంటిది అది ఎలా సాధ్యము? ఒక దేవుడు అంటే కొండ అన్నాడు, కొండలోంచి ఒక రాయి అంటే రెండు ఒకటే. కానీ ఈ రాయి అడిగినటువంటి సహాయాన్ని కొండ చేయలేదు అనేటువంటి భావం. అంటే అదృశ్యుడైనటువంటి దేవుడు దృశ్యుడైనటువంటి దేవుడి యొక్క మొరను వినలేదు. ఇది ఎంతవరకు సబబు అంటే స్వయం ఖండనే ఎక్కువగా ఉంది. ఆయన చెప్తున్నాడు, నేనంటాను వారికి అనుకూలమైనటువంటి వాదనలే వారు తీసుకొని చెప్పుకుంటున్నారు, కానీ ప్రధానమైన ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించారు, వదిలేశారు. దేవుడు అద్వితీయుడు, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు అని కనుక గురువులు కానీ మత బోధకులు కానీ బోధించడం ప్రారంభిస్తే ఇస్లాం క్రిస్టియానిటీ రెండు ఒకటే. థ్యాంక్ యూ. Now, Government Officer Ranjit గారు వారి 20 minutes టైం ఉపయోగించుకొని మనతో మాట్లాడతారు. దయచేసి ఎగ్జామ్ చెప్పాను. దయచేసి మొబైల్ ఉన్నవారు సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే ఏదైనా అర్జెంట్ కమ్యూనికేషన్ ఉంటే మీరు చాట్ చేయవచ్చు. అదర్వైజ్ మాట్లాడాలనుకుంటే దయచేసి ప్రతి వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మనం బయటికి పోయి మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే. అండ్ యువర్ బ్రదర్, ఇంతవరకు జరిగినటువంటి చర్చలన్నీ చాలా సుహృద్భావ వాతావరణంలోనే జరిగినాయని నేను నమ్ముతున్నాను. ఎవరు ఎవరిని
దూషించలేదు, తప్పుపట్టలేదు. కనుక చాలా బాగానే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. పిల్లరా, సోదరుడు బ్రదర్ మహమ్మద్ ఆరిఫ్ గారు లేవనెత్తిన ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. నేను చెప్పాను కదా, నాకు సముద్రం అంత ఓపిక ఉంది. యూ క్యాన్ మేక్ మీ సిట్ డౌన్ అండ్ గో ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మీరు ఎన్ని వేల 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 ప్రశ్నలు అడిగినా ఇది నా సవాల్. అడిగేవాడు అలసిపోవాలి, కానీ నేను అలసిపోను. అంత ఓపిక నాకుంది. ఇది ఒక చిన్న ప్రయత్నమే. నేను ముందే చెప్పాను, ఈ ఒక్క ప్రయత్నంతో ముస్లిమ్స్ అందరూ క్రిస్టియన్స్ అయిపోరు, క్రిస్టియన్స్ అందరూ ముస్లిమ్స్ అయిపోరు, హిందువులందరూ ఇటు ఏం మారేది ఉండదు. కాకపోతే మన భావాలు ఒకరికొకరు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవచ్చు. విభిన్న మతాల మధ్య చాలా కాలం కిందట, ఓ 150 ఏళ్ల కిందట షికాగోలో సర్వమత సమ్మేళనం జరిగింది. అందులో స్వామి వివేకానందుల వారు భారత జాతి గొప్పతనాన్ని చాటించారు. అది ఇప్పటికీ మనం చెప్పుకుంటాం. కనుక అలాంటి సమ్మేళనాలు జరగడం ప్రపంచానికి మంచిది. మనం ఏదో శత్రువులు, ఒక విషయం అర్థం కాకపోవచ్చు, ఒక విషయం మనకు నచ్చకపోవచ్చు. అసలు ఒక విషయం చెబుతున్నాను. స్వామి దయానంద సరస్వతి గారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం 20 సార్లు చదివాను. అందులో చాలా ఘోరంగా విమర్శిస్తారు. చదివారండి సత్యార్థ ప్రకాశం. హైందవాన్ని, విగ్రహారాధనను, ఈ అవతార పురుషులన్న వాళ్ళను ఏ ముస్లిము కానీ క్రిస్టియన్ కానీ విమర్శించలేనంతగా విమర్శించాడు ఆయన. ఆయన ఏంటంటే ఆర్య సమాజ స్థాపకుడు. ఆర్య సమాజం అనే దాన్ని స్థాపించారు. విగ్రహారాధన అనే దాన్ని నిరసించారు. ఏమిటంటే పురాణాలన్నీ తీసి పారేశారు ఆయన. ఈ భాగవతము, ఈ రామాయణము, భారతం అన్నీ తీసేశారు. ఇవన్నీ తప్పు. వైదిక ధర్మమును అవలంబించుడి, వేదములే ప్రామాణికమని చెప్పిన వారు దయానంద సరస్వతి గారు. ఆయన ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, ఈజ్ హిందూ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక మత సంబంధమైన విశ్వాసాన్ని అందరూ ఒప్పుకోరు, సమంజసమని అందరూ అనుకోరు. క్రైస్తవంలోనే ఎన్నో తేడాలు ఉన్నాయి, ఇస్లాంలో ఎన్నో రకరకాల భిన్నాభిప్రాయాలు, హైందవంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు. సో అభిప్రాయ భేదాలు ఉంటే శత్రుత్వం ఉండకూడదు అనేది. ఎనీవన్ హూ ఇస్ డిఫరింగ్, డిసగ్రీయింగ్ నీడ్ నాట్ నెసెసరీలీ బికమ్ ఎ ఎనిమీ. ఆ సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడానికి ఈ కోడికలు ఇలా ఏర్పాటు చేసుకున్నాం. పిల్లరా, వారు ఇంత టైం ఎందుకు తీసుకున్నానంటే, వారు అడిగిన ప్రశ్నల సమాధానాలు చాలా క్లుప్తంగా చెప్తాను. అందుచేత ఇదంతా నేను టైం తీసుకుంటా ఉంటాను. పిల్లరా, ప్రప్రథమంగా యేసు దేవుడే అయితే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి శబ్దించాడు, పండ్ల కొరకు చూశాక అంజూర పండ్ల కాలము కాదు అని ఆయనకు తెలియదా? లోకజ్ఞానం ఆ మాత్రం లేని వాడు దేవుడు ఎలాగయ్యాడు అనేది ఒక ప్రశ్న. ఇంతకుముందే టీవీలో నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఇంతకుముందు చెప్పే కదా, దెర్ ఇస్ నో క్వశ్చన్ యూ కెన్ రైజ్ విచ్ ఐ హ్యావ్ నాట్ ఆల్రెడీ ఆన్సర్డ్. ఏ చెప్పినా కూడా ఎప్పుడో పాతకాలంలో చెప్పిన క్యాసెట్ సీడీ ఇస్తాను. దీనికి ముందే చెప్తాను. అంజూరపు చెట్ల పండ్ల కాలము కానప్పుడు పోయి దాన్ని ఎలాగ అడిగాడు. ఇంకోటి ఏంటంటే, ఆ దినం ఎప్పుడో నా తండ్రికి తెలుసు కానీ నాకు కూడా తెలియదు అన్నాడు. తెలియని వాడు దేవుడు ఎట్లాగా ఉంటాడు? కుడివైపు కానీ ఎడమవైపు కానీ కూర్చుండో పెట్టడం నా వశంలో లేదన్నాడు. దేవుడు అంటే అన్ని ఆయన వశంలో ఉండాలి కదా. ఎవరు వచ్చి వెనక వస్త్రవృక్షను ముట్టుకున్నాను, ఎవడు నన్ను ముట్టాడు అని అన్నాడు. ఆడమగ కూడా తెలియదు, దేవుడు అన్నప్పుడు అన్నీ తెలియాలి కదా. ఇట్లాంటి అన్ని ప్రశ్నలు వాళ్ళు అడిగారు. నేను మరలా చెప్తున్నాను, ఈ ప్రశ్నార్థకమైన సందేహాస్పదమైన మాటలు ప్రవర్తన యేసులో కనబడింది కనుక ఆయన దేవుడు కాడు అనే కంక్లూజన్ డ్రా చేస్తున్నారు. డ్రాయింగ్ అ కంక్లూజన్. ఈ విషయాల కారణంగా ఆయన దేవుడు కావడానికి వీలు లేదు అని నేను ముందే చెప్పాను. ఒక థియలాజికల్ వర్క్షాప్
వేదాంతపరమైన వర్క్షాప్ అనేది నిర్వహిస్తే దాంట్లో మూల సూత్రం ఏంటంటే ఒకే పుణ్య గ్రంథంలో ఉన్న అభ్యంతరకరమైన విషయాలను ఆసరా చేసుకొని అదే గ్రంథంలో ఉన్న డైరెక్ట్ స్టేట్మెంట్లను కొట్టి పారేయొచ్చు. కానీ ఈ డైరెక్ట్ స్టేట్మెంట్లకు అనుకూలంగా వీటిని వ్యాఖ్యానించుకోవాలి అనేది అదొక మూల సూత్రం. దీన్ని ఏమంటారంటే హెర్మెన్యూటిక్స్ అంటారు, వ్యాఖ్యాన శాస్త్రము అని అంటారు. అదొక సైన్స్ అన్నమాట. ఎలాగ జువాలజీ, థియాలజీ, ఫిలాసఫీ, పెలెంటాలజీ, ఆర్కియాలజీ ఇలాగ సైన్సులు ఎట్లా ఉన్నాయో ఇదొక శాస్త్రం. ప్రసంగ శాస్త్రము, వ్యాఖ్యాన శాస్త్రం, వేదాంత వ్యాఖ్యాన శాస్త్రం అంటారన్నమాట. ద సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ రిలీజియస్ బుక్స్, ద సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ రిలీజియస్ బుక్స్. డైరెక్ట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు దానికి అనుకూలంగా వేరే విషయాలు వ్యాఖ్యానించుకోవాలి తప్ప ఇది ఇక్కడ ఉంది కనుక ఈ వచనం కొట్టేస్తాం అంటే నువ్వు బుక్నే కొట్టేసినట్టు. ఈ వచనాన్ని బట్టి ఇది నేను అంగీకరిస్తే రిజెక్టింగ్ ద టోటల్ బుక్ అన్నమాట. అది మనము అట్లాంటి వైఖరి అవలంబించకూడదు. ఇంతకు బైబిల్లో కొన్ని డైరెక్ట్ స్టేట్మెంట్. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో యూదులలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని. అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. అలాగే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. బైబిల్లో రాసిన మాటలు ఇవి. ఆది యందు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు శరీరం దాల్చడు అనేదే కాదు. ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు దేవుడు 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 అని ఇన్ని వచనాలు ఉన్నాక అంజూరం చెట్టు సంగతి ఎందుకు తెలీదు? పండ్ల కాలం కాదని తెలీదా? డిసెంబర్లో పోయి మామిడి పళ్ళు తెమ్మంటే ఎవడైనా తెస్తాడా? ఎండాకాలం మామిడి పళ్ళు వస్తాయి, డిసెంబర్లో రావు కదా. శీతాకాలంలో సీతాఫలాలు వస్తాయి. ఏ సీజన్లో ఏ పండ్లు వస్తాయి తెలియని వాడు దేవుడు ఇట్లాగే. ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒక విషయం చెప్తున్నాను, దేవుడు అవతారం ఎత్తాడా లేదా అనేది ముందు ప్రశ్న. దేవుడు అవతారం ఎత్తాడు అని ఒప్పుకుంటే అవతార సమయములో ఆయన మానవునిలాగానే ప్రవర్తిస్తాడు. మొట్టమొదటి విషయం నేను చెబుతున్నాను, అసలు యేసుక్రీస్తు అవతారమును మేము నమ్మడానికి కారణం ఏమిటంటే ప్రప్రథమంగా నిర్గమ కాండము 23వ అధ్యాయము 20-21 వచనాలు